Hello, my dear competitive aspirants. Welcome to Mahendra Agarwal Study Hub. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే పోలీస్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ శుభవార్త అని చెప్పొచ్చు. ఓకేనా, ఆల్మోస్ట్ ఆల్ మీకు 2.5 years తర్వాత ఈ మెయిన్స్ సంబంధించింది క్లియరెన్స్ గా ఒక డేట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎగ్జామ్ డేట్ ఎప్పుడంటే June 1st నాడు మనకు ఎగ్జామ్ అనేది రాయబోతున్నారు మార్నింగ్ 10 AM కు. కాబట్టి ఈ ఉన్న తక్కువ టైంలో మీరు ఎక్కువ ప్రిపరేషన్ అనేది అంటే రివిజన్ చేస్తారా ఎగ్జామ్స్ రాస్తారా అనేది మీ పైన డిపెండ్ అయి ఉన్నది. ఒకసారి నోటిఫికేషన్ సంబంధించింది ఒకసారి డీటెయిల్స్ గా తెలుసుకున్నట్లయితే యాక్చువల్లీ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వచ్చిందంటే మనకు 2022లో రావడం జరిగింది. 2022 నవంబర్లో రావడం జరిగింది. నెక్స్ట్ ప్రిలిమ్స్ ఎప్పుడు రాశారంటే 2023 జనవరిలో రాయడం జరిగింది. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ చూసినట్లయితే 2025 June 1st నాడు అనేది ఈ రోజు పేపర్లో మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ వెబ్ నోట్లో చూసినట్లయితే మనకు మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఇచ్చిందంటే June 1st నాడు అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు 2.5 years తర్వాత మీకు ఎగ్జామ్ రాయబోతున్నారు. మరి ఫైనల్లో ఒకసారి చూసినట్లయితే కాంపిటీషన్ లో ఎలా ఉందంటే ఓవరాల్ గా మొత్తం చూసినట్లయితే స్టేట్ లో 1:6 అనేది ఉండడం జరిగింది. అంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉన్నది. కాబట్టి మరి మొత్తం ఎన్ని డేస్ ఉన్నాయంటే ఈ రోజు 24th కాబట్టి ఇవి ఒక 6 days ఉన్నాయి. తర్వాత మే 31st కాబట్టి 31 + 6 37 days లో ఈ 37 days అనేది మీరు ఎలా ప్రిపేర్ అవుతారో ఒకవేళ యజ్ఞం చేస్తే ఎలా ఉంటుందో ఒకవేళ మాల వేసుకుంటారు కదా అయ్యప్ప మాల కావచ్చు కానీ అలా సంబంధించింది మీరు 37 days ఒక దీక్షతో మీరు పట్టుదలతో ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా రావడం జరుగుతుంది. కాబట్టి స్టార్టింగ్ నుంచి మీకు అనౌన్స్ చేయడం జరిగింది. ఏం చేసినామంటే చాలా మంది ఏం చేశారంటే ఈ మధ్య కాలంలో ఇక ఎట్లాగూ మనకు మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని కొంతమంది బుక్స్ ను కూడా పక్కన పెట్టారు. ఇక కొంతమంది ఆ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. ఎవరైతే కంటిన్యూస్ గా కాన్స్టెంట్ గా ఎవరైతే ప్రిపేర్ అవుతారో వారికే జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ ప్రిపరేషన్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి. కాబట్టి మీ ప్రిపరేషన్ మళ్ళీ 37 days వరకు ఎక్కడ కూడా ఆపకుండా మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఓకేనా, ఒక్కసారి చూసినట్లయితే మనకి ఈ రోజు వెబ్ నోట్ చూసినట్లయితే ఏమని మెన్షన్ చేశారంటే ఆల్రెడీ చూడండి ఏపీ కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్ డేట్ వచ్చేసింది June 1st నాడు ఎప్పుడు మార్నింగ్ 10 AM కు. ఆల్మోస్ట్ ఆల్ మనకు 200 మార్క్స్ ఉంటాయి 180 minutes ఉంటది. కాబట్టి June 1st నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు మరి ఎగ్జామ్ సెంటర్లు ఒకసారి చూసినట్లయితే ఏపీ మొత్తంలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే వైజాగ్, కాకినాడ, నెక్స్ట్ గుంటూరు, తర్వాత కర్నూలు, తర్వాత తిరుపతిలో ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం ఎన్ని పోస్టులు అంటే ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే 6100 పోస్టులు ఉన్నాయి. అందులో 4,59,182 మెంబర్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తే ఇప్పుడు ఫిజికల్ కు ఎంతమంది 95,208 మంది ఫిజికల్ టెస్ట్ కు మనం ఏంటిది అటెండ్ అయితే నెక్స్ట్ తర్వాత 38,190 మెంబర్స్ అనేవి ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ ఉన్నది. అంటే 1:6 కాబట్టి ఈ ఉన్న తక్కువ టైంలో ఏ సబ్జెక్టు చదవాలంటే ఒకసారి చూడండి మనకు టోటల్ 200 మార్క్స్ కాబట్టి ఈ 200లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్కులు వచ్చినాయి మనం 2016, 2018, 2022 ప్రిలిమ్స్ చూసినట్లయితే మనకు అరిథమెటిక్ రీజనింగ్ నుంచి అంటే దీంట్లో ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే 45 మార్క్స్ వచ్చినాయి. ఇంగ్లీష్ చూసినట్లయితే మనకు 30 మార్క్స్ అనేది రావడం జరిగింది. ఇక తర్వాత ఈ రెండు తర్వాత ఇంకోటి కరెంట్ అఫైర్స్ చూసుకున్నారనుకోండి ఆల్మోస్ట్ ఆల్ ఇది 100 మార్క్స్ అనేది 100+ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఈ సబ్జెక్ట్ లో ఫస్ట్ ఫోకస్ చేయండి. తర్వాత మీకు నచ్చిన జిఎస్ లో అది పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, జనరల్ సైన్స్ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఇలాంటి రిమైనింగ్ ఏమైనా సబ్జెక్ట్ ఉన్నట్లయితే అవి చూసుకోండి. మీరు ఎక్కువ రివిజన్ చేయండి. నెక్స్ట్ తర్వాత ఎగ్జామ్ ఎక్కువ రాయండి. ఎగ్జామ్ రాయడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు స్పీడ్నెస్ పెరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం మనకు అక్యురసీ అనేది పెరుగుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే చిన్న చిన్న మిస్టేక్లు అనేవి చేస్తారు. కాబట్టి ఆ మిస్టేక్లను మనం రెక్టిఫై చేసుకునే విధంగా ఎగ్జామ్ రాయడం వలన మనకు స్పీడ్నెస్ పెరుగుతుంది, అక్యురసీ పెరుగుతుంది. కాబట్టి ఈ ఉన్న తక్కువ టైంలో మీరు ఎగ్జామ్ రాయండి, రివిజన్ చేయండి. కొత్త అయితే మళ్ళీ చేయకండి. ఎందుకంటే 37 days అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు రివిజన్ ఎగ్జామే మనకు టైం సరిపోతుంది. కాబట్టి ఈ ఉన్న తక్కువ టైంను ఎక్కువ యూటిలైజ్ చేసుకోండి. అందరికీ ఈజీగా ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో హార్డ్ వర్క్తో పాటు సాఫ్ట్ వర్క్ చేస్తారో ఈజీగా గెట్ ఆన్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఈ 37 days ను అలా కంటిన్యూస్ గా ప్రిపేర్ అవ్వండి. అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్.